ఇవాళ సదస్సు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం సందర్భంగా నన్ను ప్రత్యేక ఆహ్వానితిగా ఇలా ఇన్వైట్ చేసిన రాష్ట్ర కార్యవర్గానికి మరియు ఇక్కడ ఉన్న వివిధ క్రైస్తవ సంఘాలకి కూడా ప్రైజ్ అలాంటి జైబీ. ఇవాళ క్రైస్తవులు అంటే ఏదో విదేశాల నుండి వచ్చిన వాళ్ళని చెప్పేసి ఎవరైతే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి సంస్థలు ఏవైతే ఆరోపిస్తున్నాయో అది తప్పంటున్నాం. మేము ఈ దేశ మూలవాసులం, ఈ దేశం మాది, మీరు విదేశీ సంతతి, మీరు ఆర్ఎస్ఎస్ విదేశీ సంతతి, ఆర్యులు, మేము ఈ స్వదేశీ సంతతి, మేము ఈ దేశ మూలవాసులం, మాది ఈ దేశం. మీరు మమ్మల్ని ఎల్లగొట్టే హక్కు ఈ భూమి మీద మీకు ఎవరికి లేదు అది చెప్తున్నారు. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం మీకు ఆ హక్కే లేదు మమ్మల్ని ఎల్లగొట్టే హక్కు. అది స్పష్టం చేయాల్సుకున్న మీకు ఈ సందర్భంగా. ఇక రెండో విషయానికి వస్తే, ఇదే రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది, మీకు ఎట్లా ఇచ్చిందో మాకు అట్లా ఇచ్చింది. మీరు హిందూ మతము లేదా హైందవ మతము మీరు ఎన్నైనా లేవు, కోటొక్క దేవుళ్ళు మొక్కుకోండి, మాకు అభ్యంతరం లేదు, మా ఏసైలు మేము మొక్కుంటాం. మాకు హక్కుని ఈ రాజ్యాంగం కల్పించింది, మీరు కాదు, నీ తాత కలిపేది, మా తాత కల్పించింది హక్కు మీకు కూడా. మీ మతాన్ని ఆరాధించుకున్నా కూడా మా తాత కల్పించింది, మా బాబాసాహెబ్ అంబేద్కర్ తాత కల్పించింది. ఏ మతమైనా ఎవరైనా పూజించుకునే హక్కు ఉంది. మా ఇజ్రాయెల్ నాయకన్నా చర్చి కడితే చర్చిని ఏదో ప్రాబ్లం చేసిండట. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము లీగల్గా కట్టుకునే చర్చిని కూలగొట్టే హక్కు మీకు లేదు. మేము ప్రార్థించుకుంటా అంటే వద్దనే హక్కు మీకు అసలే లేదు. తప్పకుండా అట్లాంటి అన్యాయాలు చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నా, మా జీసస్ క్రైస్ట్ వారసుగా చెప్తున్నా, నేను బైబిల్ సాక్షిగా భారత రాజ్యాంగ సాక్షి చెప్తున్నా, మేము ఊరుకునే ప్రశ్నే లేదు. అంతకుముందు ఒక చెంప కొడితే ఒక చెంప ఇవ్వమన్నారుగా, ఒక చెంప కొడితే 10 చెంపలు కొడతాం. మీ కవర్దారని హెచ్చరిక చేస్తున్నా ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా. కాబట్టి మేము ఖచ్చితంగా క్రైస్తవుల హక్కులని కాపాడుకోవడానికి క్రైస్తవుల వెంట ఉంటాం. అట్లాగే మీ హక్కులను కూడా కాపాడుతాం. రాజ్యాంగం ద్వారా మీ హక్కులను కూడా కాపాడుతాం. కాబట్టి దళితులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులుగా 80% ఉన్నారో, వర్గీకరణ చట్టంలో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వర్గీకరణ చట్టంలో దళిత క్రైస్తవులకు ఆ చట్టం వర్తించాలి. ఈ డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. తప్పకుండా కృష్ణమాది గారిన మీరు దీనికి సపోర్ట్ చేయాలి. మీరు మంద ఏలియా మాదిగా, మీరు క్రైస్తవులే, మీ కుటుంబం క్రైస్తవ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్ను మీరు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా నేను చెప్తాను.